అంతా తుఫానుపై మరోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, అధికారులు పాల్గొన్నారు. తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాత్రి 9 నుంచి రేపు తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రాత్రి 9 నుంచి రహదారులపై రాకపోకలు నిలిపివేయాలన్నారు. వాహనదారులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాలు బేస్ క్యాంపుగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొకసారి జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి, తుఫాను ప్రభావానికి సంబంధించి సీఎం సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్. సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం తుఫాను పరిస్థితిపై ఆర్టీజీఎస్ లో ఉండి సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అందరు కలెక్టర్లతో, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఇప్పుడు వరకే జరిగిన ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అనే అంశాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. అయితే ఇప్పుడే ఏదైతే తుఫాను మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందనే సమాచారం వస్తుంది. అది భూమిని తాకింది. అయితే మరో 4 గంటలకు దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని కూడా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరోసారి అందరిని కూడా అప్రమత్తం చేశారు. ఆర్టీజీఎస్ లో నారా లోకేష్, అదేవిధంగా అనితతో కలిసి ఆయన నిరంతరం రివ్యూ చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. కింది స్థాయిలో ఏ విధంగా ఉంది, మచిలీపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, తదితర ప్రాంతాల్లో, విశాఖపట్నం నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఆ తీర ప్రాంతాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ల మొత్తాన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఉండమని చెప్పారు. వారితో కూడా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండమన్నారు. ఎమ్మెల్యేలంతా కూడా ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఈ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలకి ధైర్యం చెప్తున్నారు. అందరూ కూడా ఎక్కడా లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అందరూ కూడా తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వానికి అందుతున్న సమాచారం ప్రకారం అందరూ కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. అదేవిధంగా రెస్క్యూ, ఏదైతే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా సర్వసన్నద్దంగా ఉంది ప్రభుత్వం. ఏదైతే అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అంతా ముందు జాగ్రత్త చర్య. విద్యుత్ పోల్స్ పడిపోతే విద్యుత్ పోల్స్ రెడీ చేసుకోవటం, అదేవిధంగా ఏదైతే టెలిఫోన్ టవర్స్ కనుక ఇబ్బంది అయితే అక్కడ కూడా జనరేటర్స్ ఏర్పాటు చేయడం, ఆ విధమైన జాగ్రత్తలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మొత్తం కూడా సర్వసన్నద్దంగా ఉన్నారు. సునీల్, ఆర్టీజీఎస్ లో భాగంగా ఆర్టీజీఎస్ నుంచి సత్వరమే చర్యలన్నీ కూడా జరిగే విధంగా, అలాగే జరుగుతున్నటువంటి చర్యల అప్డేషన్ కూడా అంతే ఫాస్ట్ గా తెలుస్తుంది అనేది తెలిపారు ఇందాక మంత్రి లోకేష్. సో ఆ విధంగానే నేల కొరుగుతున్నటువంటి చెట్ల సంఖ్య, వాటిని అక్కడి నుంచి, అంటే ఎక్కడెక్కడ ఒరుగుతున్నాయో వాటిని అక్కడి నుంచి తప్పించేటువంటి ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా అంతే ఫాస్ట్ గా వస్తుంది ఆర్టీజీఎస్ కి సమాచారం. డెఫినెట్ గా సునీల్, మీరు చెప్పినట్టు చెట్ల కూలిన సంఘటనలు కూడా కొన్ని సమాచారం వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలను ఎవరిని కూడా బయట తిరగవద్దని ఆదేశాలు జారీ చేశారు. చెట్ల కూలినట్టు ఎవరైనా సరే టెక్నాలజీని కూడా ప్రభుత్వం వాడుతుంది. ఆర్టీజీఎస్ లో కూడా తెలుస్తూ ఉంది. ఎవరైనా ఏదైతే ప్రభుత్వానికి సమాచారం ఇస్తే వాట్సాప్ లో కావచ్చు, వివిధ రూపాల్లో వెబ్సైట్ ద్వారా కావచ్చు, ప్రభుత్వానికి సమాచారం ఇస్తే వెంటనే నిమిషాల వ్యవధిలోనే అక్కడికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి సంబంధించిన విపత్తుల శాఖ వారు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేశారు. వారంతా కూడా చెట్లను తొలగించే కార్యక్రమాలు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ నీళ్లు కనుక ఎక్కువ వర్షం పడి నీళ్లు వస్తే కనుక వాటిని తీసేందుకు కూడా ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఏ విధమైన లోపం లేకుండా అన్ని విధాలా కూడా ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉంది. ఏ విధంగా అయితే ముఖ్యంగా చెట్లు పడుతున్నట్టు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎందుకంటే మరో 4 గంటల్లో ఏదైతే తీరాన్ని తాకి తుఫాను వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 4 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా తుఫాను తీరం దాటిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా పెద్ద పెద్ద వర్షాలు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం వచ్చే అవకాశం ఉన్న కొన్ని మున్సిపాలిటీని కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఏదైనా మానవ తప్పిదం లేకుండా
జరగకుండా అన్ని విధాలు కూడా ప్రభుత్వం గత 4 రోజుల నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటన నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పని మీద ఉన్నారు. దాదాపు 15 మీటింగ్స్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ గా ఆయన ఆర్టీజీఎస్ లో సమీక్ష చేస్తున్నారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుండి ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పలువురు సీనియర్ అధికారులను జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వేయడంతో వారు కూడా తమ పనినైతే ప్రారంభిస్తున్నారు. ఎక్కడ అధికారులు కూడా ఏదైతే బాగా స్పందిస్తున్నారని ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మరి ఏదైతే రేపు పొద్దున వరకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్ లోనే ఉండి ఈ రాత్రి అంతా కూడా సమీక్ష చేయబోతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకొని కింది స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2 గంటలకు ఒకసారి ఆయన కూడా సమీక్ష నిర్వహించి కింది స్థాయిలో పరిస్థితులు ఏంటో తెలుసుకోబోతున్నారు. ఆర్టీజీఎస్ సమాచారాన్ని కలెక్టర్లకు, ఎస్పీకి చేరవేయబోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నాయి. మంత్రులంతా ఫీల్డ్ లో ఉన్నారు, అధికారులంతా పనిచేస్తున్నారు. ఏదైనా రేపటి వరకు కూడా ఇదే విధమైన ఏదైతే ప్రభుత్వం ఇదే విధంగా చురుగ్గా మొత్తం కూడా వ్యవహారాలని సమీక్షించబోతుంది. ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. సునీల్. ఓకే రవిచంద్. మొంతా తుఫానుపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, అలాగే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు కూడా పాలుపంచుకున్నారు. తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యంగా ఎక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి అనే విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం దాకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తదనుగుణంగా సహాయక చర్యలు జరగాలి. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియలు కూడా ఇంకా ప్రమాదం గనక ఇంకా ఉధృతంగా ఉంటే గనక పునరావాస కేంద్రాలు అన్నీ కూడా అలర్ట్గా ఉండాలి. పునరావాస కేంద్రాల్లో కూడా ఎక్కడా కూడా వచ్చినటువంటి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు జారీ చేశారు సూచనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అధికారులు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా అధికారులు కూడా చర్యలు ఉపక్రమించారు. చర్యలకి ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఇవాక్యువేట్ చేశారు. దాదాపు 2000 పైచీలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి లోకేష్ చెప్పిన క్రమంలో తదనుగుణంగానే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలలో ప్రజలందరినీ కూడా, లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాల్లో ఉంచారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల అలాగే మంచినీరు కానీ లేదంటే ఆహారం కానీ సప్లై చేస్తుంది ప్రభుత్వం. మరో ప్రక్క భారీ వృక్షాలు నేలకొరుగుతున్న నేపథ్యం